హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో తీసేసి చాలా రోజులైపోయింది. ఇంకా చెప్పాలంటే నెలలైపోయింది. అయితే ఇంకా డీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. టెట్ ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి అని చెప్పి ఇంకైతే నేను డీఎస్సీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అనొచ్చు, అక్క ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తారు అని. తప్పదండి, హౌస్ వైఫ్కి తప్పదు. కాబట్టి మనం చదవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఏదైనా ఒకటి అనుకుంటామో పని, అది చేసే అది చేసేదానికి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనకి అడ్డులు, ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఎన్నో అంటే ట్రబుల్స్ అనేవి వచ్చాయి, ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. వాటిని దాటుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకైతే టెట్‌కైతే లాస్ట్ టైం రాసినంత అయితే రాయలేదు. మరి ఎలా రాసానో ఏంటో నాకే అర్థం కాలేదన్నమాట. పేపర్ చూసిన తర్వాత నాకైతే 14థ్ మార్నింగ్ వచ్చింది ఎగ్జామ్ డేట్. సో వెళ్ళాను, రాశాను. ఏదో రాసేసి వచ్చాను. ఎందుకంటే ప్రిపరేషన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉన్నాను కదా అని ఒక హోప్‌తో ఉండి వెళ్ళి రాసేసి వచ్చాననమాట. ఇంకా ఏముందని డీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారు? మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మళ్ళీ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంక నుంచి అయితే చదవాలి అననే ఒక మైండ్ సెట్‌తో ఉన్నాను. అంతే కదండీ! హార్డ్ వర్క్ చేయాలి. చేయకపోతే మనకైతే జాబ్ ఎలా వస్తుంది? లాస్ట్ టైం అయితే చాలా చాలా ఫీల్ అయ్యాను. ఎంతగా అంటే ఎక్కడ నేను తప్పులు చేశాను అన్నదైతే బాగా తెలుసుకున్నాను. ఈసారి ఆ తప్పులు రిపీట్ కాకుండా వాటిని నేను రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ హోప్ అది జరగాలని కోరుకుంటున్నాను. ఇంకైతే నా సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి తీస్తున్నాను, చూసేసాను, చదువుతూ ఉన్నాననమాట. నాకెప్పుడు టైం దొరుకుతుందంటే పిల్లలు పడుకున్న తర్వాతే నాకు టైం దొరుకుతుందండి. ఇదైతే 100% చెప్పగలను. ఇంకా మార్నింగ్ టైం స్కూల్‌కెళ్తే టైం దొరుకుతుంది. కానీ కొంచెం ట్రై చేస్తున్నాను చదివేదానికి కూడాను. అందుకే అనమాట. ఇదిగో మళ్ళీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక నుంచి సీరియస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూడొద్దు. నేనైతే ఒకటే అనుకుంటున్నానండి. నేనైతే అసలు మనకి ఫస్ట్ మార్క్స్ ఎక్కడొస్తున్నాయి ఏంటి అనేది చూసుకున్నాను. మనకి బాగా గ్రిప్ ఉండాల్సింది వచ్చి ఫస్ట్ కంటెంట్ అండి. కంటెంట్ మీద మనకి గ్రిప్ ఉండాలి. ఫస్ట్ కంటెంట్ అనమాట. కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. ఎందుకంటే అది మనకి 40 మార్క్స్ అంటే 80 బిట్స్, దాదాపు 80 బిట్స్ అనేవి మనకి అక్కడే వస్తున్నాయి. 40 మార్క్స్ అంటే మనకి 80 బిట్స్ వరకు కూడా మనకి ఈ కంటెంట్లోనే వస్తున్నాయి. కాబట్టి మనం ఈ కంటెంట్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ అన్నా తెచ్చుకునేదానికి మనమైతే ట్రై చేయాలి. ఇంకా మెథడాలజీ వచ్చి 20 మార్క్స్. మొత్తం మనకి 60 మార్క్స్ కూడాను మనకి ఈ యొక్క కంటెంట్ మెథడ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మన జాబ్ ఫ్యాక్టర్ కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఫోకస్ ఆన్ ద కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చి మెథడాలజీ వచ్చి 20 మార్క్స్. అంటే ఈ మెథడాలజీ కూడా మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. కొందరు ఏం చేస్తారు, ఇదొక్కటే కంటెంట్ ఒకటే చదువుతారు, మెథడాలజీ వదిలేస్తారు. ఇంకొకరు ఏంటంటే మెథడాలజీ ఇంకా మిగిలినవి చదువుతారు కానీ కొంచెం కంటెంట్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మనకు ఉండాల్సింది కంటెంట్ అనమాట. కంటెంట్ మీద మనకి ఫోకస్ అయితే బాగుండాలి. 6th నుంచి 10th వరకు ప్రెజెంట్ ఏదైతే మనకి స్కూల్స్లో జరుగుతున్నాయో ఆ బుక్స్ అయితే మనం ప్రిఫర్ చేయాలి. ఇంకొచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్ వరకు ఇస్తారు కాబట్టి ఇంటర్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అవన్నమాట ఆ బుక్స్. ఓకేనా? ఆ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా మెథడాలజీ కూడా తెలిసిందే. ఓకేనా? ఇంకేంటి, ఇవి అన్నమాట నేను తెలుసుకుందైతే అదే. కొంచెం కంటెంట్ చూసుకున్నాను, కానీ నేనైతే కొంచెం తక్కువే చూసుకున్నాను అని చెప్పాలి. ఎక్కువ లాస్ట్ టైం నేను మెథడాలజీలో తప్పు చేశాను కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాను. దీన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయాలి. ఈ 2 బ్యాలెన్స్ చేయగలిగితే మనకైతే మార్క్స్ అయితే వస్తాయండి. ఇంకా నేను రేపటి నుంచి అయితే రెగ్యులర్గా, ఇంక ఈరోజు స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా రెగ్యులర్గా చదవాల్సిందే రేపు కూడా. ఒక టైం టేబుల్ అయితే వేసుకొని, అంటే ఇంకా టైం టేబుల్ అంటారేమో, ఎవరి టైం టేబుల్ వాళ్ళకి ఉండాలి.
నాకున్న టైం టేబుల్ మీకు రాదు, మీకున్న టైం టేబుల్ నేను చదవలేననమాట. ఎందుకంటే మీకున్న ఏ అవర్స్‌లో మీరు ఖాళీగా ఉంటారో నాకైతే తెలీదు గదా! అందుకే చెప్తున్నాను. ఎవరి ఓన్ టైం టేబుల్ అనేది వాళ్ళకి ఉండాలి. టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఏంటంటే సిలబస్ పేపర్. నా సిలబస్ పేపరు ఉండాలి, చూపిస్తాను. ఎక్కడో పెట్టేశాను, తీసి చూపిస్తాను. ఇదిగోండి. లాస్ట్ టైం ఈ సిలబస్ పేపర్ చూసి చదివి రోజుకి ఒక్కసారన్నా చదవాలి సిలబస్ పేపర్. ఎందుకు అక్క అంటారేమో, సిలబస్ మీద మనకి పట్టుండాలి. కాబట్టి రోజుకి మనం సిలబస్ పేపర్ అనేది చదవలేదు. ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఈసారైతే పర్ఫెక్ట్గా చదవాలి అని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఈసారి తప్పకుండా జాబ్ గెయిన్ చేయాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.